చెండూరు మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటింట ప్రచారాన్ని నిర్వహిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. నల్గొండ జిల్లా చెండూరు మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఈ నేపథ్యంలో 8వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గండూరి జనార్దన్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారం చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు, డ్రైనేజు, రోడ్ల సమస్యలను ప్రాధాన్యత ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. అభివృద్ధి కోసం తనకు అవకాశం ఇవ్వాలని 8వ వార్డు ప్రజలను గుండూరి జనార్దన్ కోరారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ ఎందుకు మారారు? మిమ్మల్ని నమ్మిన కాంగ్రెస్ ఓటర్లను మోసం చేశారు. నా పేరు గండూరి జనార్దన్. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన 8వ వార్డు సభ్యులుగా నేను గుర్తించబడేది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీకి ఎందుకు వచ్చేదాన్ని దాన్ని గతంలో నా ఎమ్మెల్యే గారు నాకు 8వ వార్డుగా పోటీ చేయమని చెప్పారు. చివరి క్షణంలో నన్ను తప్పించి వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల నేను బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. బీఆర్ఎస్ లో రావడానికి కాంగ్రెస్ లో ఉంటే అవకాశం కావాలని మీరు అంటే టికెట్ కోసమే ఇక్కడ ప్రజల సమస్యలు తీర్చడానికి నేను గతంలో టీడీపీ నుంచి ఇప్పటికి 30 ఏళ్ల కింద రాజకీయంలో ఉన్నాను. చిన్న చిన్న పదవులు, మార్కెట్ డైరెక్టర్, సంస్థ పనులు అనుభవించినాను. అయితే ఈ ప్రజలతో ఎన్నుకోబడినది ఇంతవరకు చేయలేదు. నేను ప్రజాసేవ చేయాలనుకున్నప్పుడు, ఈ ప్రజలతో ఎన్నుకున్నప్పుడు సరైన అనుకొని నేను ఓటు కోసమే నిలబడి ప్రజాసేవ చేయాలని అనుకున్నాను. నేను నిర్ణయం మీరు ఏ సిద్ధాంతానికి కట్టుబడి రేపు ఇంకో పార్టీ అవకాశానికి నేను ఓన్లీ ప్రజాసేవ ఆలోచించుకుంటే మాకు సంబంధించిన వ్యక్తులు కానీ సమాజం కానీ ఆ సమాజానికి జరిగిన అన్యాయాలంటే ఆ 8వ వార్డులో జరుగుతున్నది కనుక దానికోసమే నేను ఎంతో దీనికోసం ఆలోచించాను. మీరు ప్రధానంగా 8వ వార్డుని ఎందుకు ఎంచుకున్నారు? అక్కడ పెద్ద 3 సమస్యలు. నేను 8వ వార్డు ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, నేను పుట్టిన కాడి నుంచి ఆ 8వ వార్డులో ఉండడం ఒక కారణం. అక్కడ ఉన్న 8వ వార్డు ప్రజలు అత్యధిక పేదవాళ్ళు. వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు లేక ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు పేదవాళ్ళు కనుక అందరూ వాళ్ళు ఎవరు గుర్తించట్లేదు కనుక వాళ్ళని ముందుకంటే కనీసం గుర్తించేటట్టయినా చేయాలన్న ఒక ఉద్దేశంతో నేను 8వ వార్డు ఎంచుకోవడం జరిగింది. మీరు పార్టీ మారితే ప్రజలకు లాభం? నేను ఇంకా గొప్ప వ్యక్తిని కాదు, ఎందుకు పార్టీలని వేరే చేసే అంత గొప్ప వ్యక్తిని కాదు. కాకపోతే నేను నమ్ముకున్న ప్రజలు అక్కడనే ఉన్నారు కనుక వాళ్ళ కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నేను పార్టీ మారడం జరిగింది. అధికారంలో పార్టీ నుంచి అభివృద్ధి చేస్తున్నా లేకపోతే మీరు ప్రతిపక్షంగా తెలిసి అభివృద్ధి చేయగలుగుతారు? జనరల్ గా అధికార పార్టీ అయినా అధికార పార్టీ కాకుండా కొంత అభ్యర్థి అయినా సరే జనరల్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధులు ఉంటాయి. ఆ నిధులు ఉపయోగించి కరెక్ట్గా ఉపయోగించి అవి నిర్ణయం కాకుండా ఉపయోగించి వాటితో అభివృద్ధి చేసుకుంటాం అన్న నమ్మకంతో మీరు చూసిన తర్వాత 100 రోజుల్లో మీరు పరిష్కరించే పనులు వాటర్ సమస్య ప్రధానమైన సమస్య ఏంటంటే వాటర్ సమస్య. మా ప్రజలకు అన్ని చుట్టుపక్కల వార్డులలో పుష్కలమైన వాటర్ ఉంది. 8వ వార్డులో మాత్రమే వారానికి ఒకసారి వచ్చి ఎండాకాలం సమయంలో అత్యధికంగా బాధపడే వ్యక్తులు అంటే 8వ వార్డు సభ్యులు. మహిళల భద్రత మీకు మ్యానుఫ్యాక్చర్ అనేది ఏమి పెట్టుకో ప్రజల సమస్యల పూర్తిగా వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ సమస్య నేను కృషి చేస్తానని పూర్తిగా నమ్ముతున్నాను. లాస్ట్ క్వశ్చన్, ఈ 8వ వార్డు ప్రజలు మీకు ఎందుకు ఓటు అవసరాలను నేను గుర్తించడం కోసం నేను దేనికైనా సిద్ధపడతానని చెప్పి అనుకుంటున్నా. వాళ్ళ నమ్మకమే నా నమ్మకం.
వాళ్ళకి డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, రోడ్డు సమస్యలు ఉన్నాయి, వాటర్ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల కోసం మేము దేనికైనా సిద్ధం, ఎవరిని ఎదురించడానికైనా సిద్ధం అని చెప్తాం. ఏంటి అంటే నీరు, డ్రైనేజీ, రోడ్ల సమస్య, రేషన్ అయితేంది, రేషను, పెన్షను, కళ్యాణ లక్ష్మి, ఇవన్నీ ఒక పేద కుటుంబానికి కనీస అవసరాలు ఇవన్నీ ఉంటాయి. పెద్ద పెద్దవి చేయాల్సిన అవసరం లేదు. ప్రధానంగా నీరు, డ్రైనేజీ, ఆరోగ్యంగా ఉండటానికి దోమల సమస్య లేకుండా నీరు, మంచి తాగునీరు అందించినప్పుడు వార్డులోని ప్రజలు కూడా మంచిగా ఉంటారు. ఏ సమస్యకు గురి కాకుండా ఉంటారు ఆరోగ్యపరంగా. కరెంట్ అయితేనేమి, విద్యుత్ దీపాలు అయితేంది, రోడ్లు ఏంది, డ్రైనేజ్ ఏంది, వాటర్ సమస్య, ప్రతి కనీస అవసరాలు ఇవి. మళ్ళీ తర్వాత ఆప్షన్ ఉంటుంది. కానీ కనీస ప్రతి పేదవానికి అందే అవసరాలు ఇవి 4 మీద ఆధారపడి ఉంటుంది. అయితే చిన్నప్పటి నుంచి మాది కూడా రాజకీయ కుటుంబం నుంచే వచ్చిన నేను కూడా. మా నాన్నగారు ఇక్కడ ఫస్ట్ ఎంపీపీ, చండూరు మండలం ఏర్పడ్డాక ఫస్ట్ ఎంపీపీ బొమ్మరగోని ఆంజనేయులు. ఆయన కూడా చాలా సేవ చేసిరు, ఇప్పటికీ మంచి పేరు ఉంది. స్వచ్ఛందంగా సేవ చేసిరు. మేము అదే దారిలో ప్రజలకు సేవ చేయాలని నిస్వార్థంతో మేము 30 ఏళ్ళ నుంచి రాజకీయం చేసినా కూడా మేము కొన్ని సందర్భాలలో వెనుకబడాల్సి వచ్చింది. మేము నిజాయితీకి పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో 30 ఏళ్ళ నుంచి మేము, మా పుట్టిన కాంచి మాది రాజకీయ కుటుంబమే. మా నాన్నగారి స్ఫూర్తితోటి ప్రజలంటే ఏంది అనేది కొంచెం అవగాహన, రాజకీయ పరంగా అన్నిటికీ అవగాహన ఉంది కాబట్టి మేము రాజకీయంలో ఉన్నా కూడా, ఏ పదవులు అనుభవించుకున్నా కూడా మేము మా చేతనైన సహాయం చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. మన ఇంటికి వచ్చిన ఒక పేద మనిషికి లేదనుకుంటే తిరుగుతూనే ఉన్నాం, చేతనైన సహాయం చేస్తూనే ఉన్నాం. అప్పుడు మా నాన్నగారు ఎంపీపీ, ఇప్పుడు అంటే చదువుకున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. కానీ మా నాన్నగారు ఎంపీపీ ఉన్నప్పుడు పొద్దున్న లేచి ప్రజాసేవ, ఎందుకంటే ఒక ఆఫీస్కి పోవాలన్నా నాన్నగారే, ఒక మండల ఆఫీస్ పోవాలన్నా నాన్నగారే, నల్గొండ డిస్టిక్ పోవాలన్నా అంటే అప్పట్లో విద్య అనేది లేదు. ఏ బ్యాంకు పోయినా దేని పోయినా చదువుకునే వ్యక్తి ఒకడు ఉండాలి. అది నాన్నగారు చేశారు, మేము చూసాము కళ్ళతోటి. ఆ స్ఫూర్తితోటి మేము ఇన్ని రోజులు మాకు పదవులు లేకున్నా మేము ప్రజాసేవలనే ఉన్నాం. మా నాన్నగారి స్ఫూర్తితోటేను పేదలకు అన్ని అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చినాం. ఈసారి ఎన్నో ప్రయత్నాలు చేసినా మాకు అవకాశం రాలేదు. ఇప్పుడు వచ్చింది అవకాశం. ఆ అవకాశాన్ని మేము ఎట్లా వినియోగించుకోవాలనేది మేము పేదలకు దగ్గరగా ఉంటాం. ప్రతి సమస్యను మేము తీరుస్తామని హామీ ఇస్తున్నాం. మేము 30 ఏళ్ళ నుంచి ప్రజాసేవలనే ఉన్నాం. కానీ కొన్ని అనివార్య కార్యాల వల్ల మేము పక్కన ఏ పాట అయినా సరే పక్కన మా ఎమ్మటి ఉన్న మనిషికి మేము పని చేసుకుంటూ వచ్చినాం, నిజాయితీగా గెలిపించినాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.